హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ అయితే పెట్టక. కొంచెం నాకు హెల్త్ అవన్నీ కొంచెం బాగోలేక నేనైతే రెస్ట్ తీసేసుకున్నాను. ఇంకా అందుకోసం ఇప్పుడైతే వినాయక చవితి ఈరోజు. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. ఈరోజు నుండి స్టార్ట్ చేద్దామని అనేసి ఇంక వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. ఇంకా అప్పుడప్పుడు రాకపోవచ్చు, వస్తాయని చెప్పలేను, అయితే ట్రై చేస్తాను వీడియోస్ పెట్టడానికి. అయితే ఈరోజు అయితే వినాయక చవితి కదా, ఇంకా ఎర్లీ మార్నింగే 4కి అయితే లేచి ఇంకా ఇల్లు గుమ్మాలు అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. బయట అయితే చాలా వర్షం పడుతుంది. ఇలా పండగలప్పుడు వర్షం పడింది అని అంటే చాలా చికాగ్గా ఉంటుంది కదా, అంత హ్యాపీగా ఉండదు. ఇంకా బయట వర్షం పడుతుంది, ఇంకా లోపల అన్ని ఇల్లు గుమ్మలు అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసాను. దగ్గరికి ఉండ్రాలు అన్నీ చేసుకోవాలి కదా, ఇంకందుకోసం వాటికైతే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈరోజు నేను వినాయక చవితి ఎలా చేసుకుంటానో ఏంటనేది ఈ వీడియోలో మొత్తం వస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ మేము పార్కులో వినాయకుడు పెడతారు కదా, అక్కడికి వెళ్ళేంత వరకు వీలైనంత వరకు నేనైతే వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అయితే నిన్న నైట్, ఈరోజు వినాయక చవితి కదా, వినాయక చవితి కోసం నేను ఏమేమి నైట్ చేసేసుకున్నాను అనేది మీకైతే ఫస్ట్ వస్తుంది. తర్వాత అయితే ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇంక ఈ వినాయక చవితి ముందు రోజు అండి. ముందు రోజు అయితే పువ్వులు అయితే అన్నీ తీసుకుని వచ్చారు మా వారు అయితే మార్కెట్కి వెళ్ళి. ఇంక నేనైతే ఇక్కడ ముందు రోజు పువ్వుల దండలు అయితే కట్టేసుకుంటున్నాను. పువ్వుల దండల మధ్యలో అశోక్ చెట్టు మనకి ఆకులు ఉంటాయి కదా, ఆకులు పెట్టుకొని దండ కట్టుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అదైతే గరిక చాలా చాలా పెద్దగా పెరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకా నేను దీన్ని ఏదైనా డెకరేట్ చేద్దామని అనేసి తీసుకుని వచ్చాను, కానీ ఏమీ డెకరేట్ చేయలేకపోయాను అనమాట. ఇంకా టైం అయిపోతుంది అని అనేసి ఇంకా పత్రాలు వేసి వచ్చినట్లయితే ప్రతి పత్రం మా చేతులతో స్వయంగా మేమే తెంపుకొని తీసుకుని వచ్చి దేవుడికి అయితే సమర్పిస్తామండి. బయట కొనేది ఎప్పుడూ లేదు. ఎవ్రీ ఇయర్ కూడా మేమైతే ఇలానే పత్రాలన్నీ వేరుకుంటాం. మా కాలనీలో చాలా చాలా పార్కులు ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని పత్రాలు మొత్తం మా కాలనీలోనే దొరికేస్తాయి అన్నమాట. ఇంకా మామిడాకులు కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అప్పుడే వర్షం పడింది కదా, చాలా గ్రీన్గా అనిపిస్తున్నాయి. ఇంక నేనైతే తమలపాకులు కూడా ఎక్కువ తెప్పించుకున్నాను. ఎందుకు అంటే ఏదైనా డెకరేట్ చేద్దామని అనుకున్నాను, కానీ ఏమీ సాధ్యం కాలేదు. ఎందుకంటే టైం తొందరగా అయిపోతుంది అనేసి ఇలా నేను ముందు రోజు అన్ని ఇక్కడ నేను దేవుడి కోసం నైవేద్యం అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే పాలు అయితే డీప్లో పెట్టేసాము. ముందు రోజు తీసుకుని వచ్చి వాటిని అయితే వాటర్లో పెట్టుకున్నాను. తర్వాత పాలుండల్లోకి కొబ్బరికూర కావాలి, అందుకోసం కొబ్బరికైతే కొట్టుకున్నాను. ఈ పాలుండలు అనేవి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వతో అయితే చేసుకుంటున్నాము. అదే మా ఇంటి దగ్గర అయితే మా అత్తవారి ఇంటి దగ్గర అయితే పిండి ఉంటుంది కదా, వరిపిండితో చేస్తారు. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక నేను కొబ్బరికాయ కొట్టేసినాక ఇప్పుడు కొబ్బరికాయ పైన బ్లాక్ పార్ట్ అంతా ఉంటుంది కదా, వాటి అంతటిని మనం రిమూవ్ చేసినట్లయితే కొబ్బరికూర అనేది చాలా తెల్లగా వస్తుంది, బ్లాక్గా ఉండకన్నా. అందుకోసం నేను అదైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొబ్బరికూర అయితే రెడీ చేసుకున్నాను. ఇంకో బౌల్ తీసుకొని ఒక లోట బొంబాయి తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టుగా 2 లోటాలు వాటరు, ఇంకా కొబ్బరికూర, పంచదార, సాల్ట్ అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ పంచదార ఎందుకు అని అంటే మనం ఉండలు తినేటప్పుడు చప్పగా కాకుండా కొంచెం స్వీట్నెస్ కోసం అయితే కొంచెం పంచదార అయితే వేసాను. ఇలా మొత్తం మనకి వాటర్ అనేది బాయిల్ అయినాక మనం ఉప్మా రవ్వ అనేది మనం మంచిగా కలుపుకుంటూ వేసుకోవాలి. కలుపుకోకపోతే ఉండలుగా అయిపోద్ది కదా, అందుకోసం అనేసి నేను ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలిపేసుకుంటున్నాను. ఇలా మొత్తం మనకి ఒక 10 మినిట్స్ అలా ఉడికితే దగ్గర పడుతుంది, బాగా కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడైతే మనం దించేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా మొత్తం దగ్గర పడింది కదా. దగ్గర పడినాక నేనైతే ఇందులో ఆవు నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఆవు నెయ్యి అనేది నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. చాలా చాలా పూసగా వచ్చిందనమాట, చాలా బాగుంది. ఇలా నెయ్యి వేసుకున్నాక నెయ్యి మొత్తం పిండిలో కలిసేంత వరకు మొత్తం నీట్గా కలిపేసుకొని చల్లార్చుకోవడానికి కోసమని అనేసి నేను బయట డోర్ తీసాను. బయటికి వెళ్ళేసరికి ఫుల్గా వర్షం పడుతుంది. అసలు బయట వెదర్ అయితే చాలా చాలా క్లౌడీగా ఉందన్నమాట. చాలా బాగుంది.
ఇంక ఇక్కడైతే మా అబ్బాయి అయితే లేచాడు. నైటే చెప్పాడు, అమ్మ తొందరగా నాకు నిద్ర నుంచి లేపు, నేను లేచి నీకు వంటలు సాయం చేస్తాను చుట్టడానికి అని అన్నాడు. నేనే ఎందుకులేనని ఇంకా లేపలేదనమాట. ఇంకా అది ఆ చల్లగయ్యే లోపు ఇక నేనైతే పాలు అనేవి మరిగించుకుంటున్నాను. ఆవు పాలు ఒక లీటర్ పాలు తీసేసుకున్నాను కదా, లీటర్ పాలకి లీటర్ వాటర్ అయితే వేసేసుకోవాలి, కొంచెం పలచగానే వేసుకోవాలన్నమాట. ఈ పాలు మరిగే లోపు ఇక్కడ నేనైతే ఒక ప్లేట్లోకి పిన్నంతా తీసేసుకొని ఇంకా చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయడానికి టైం లేదని అనేసి ఇంకా నేను మెల్లమెల్లగా చుట్టేసుకుంటున్నాను అనమాట. ఒక 1 అవర్ పట్టింది నాకు చుట్టడానికి. చూడండి, ఇవన్నీ నేనే చుట్టుకున్నాను ఒక్కదాన్ని. ఎప్పుడో 6కి స్టార్ట్ చేస్తే 7కి అయ్యాయి అనమాట. నేను ఇలా నాకు చిన్న చిన్నగా చుట్టుకోవడమే నాకు చాలా ఇష్టము. పెద్దగా నాకు అయితే చూడడానికి కూడా అంతగా నచ్చదనమాట. అందుకోసం నేను చిన్న చిన్నగా చాలా క్యూట్గా చుట్టేసుకున్నాను. చుట్టుకునే లోపు ఇక్కడ పాలు అయితే మరిగిస్తాయి అనమాట. ఇంకో బౌల్ తీసేసుకొని అందులో పంచదార అనేది వేసుకోవాలి. పంచదార అనేది మన ఆప్షను. ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్న వాళ్ళు తక్కువ అయితే వేసేసుకోవచ్చు. అందులో కొంచెం వాటరు, ఇంకా కొబ్బరి తురుము ఉంది కదా మిగతాది, ఆ కొబ్బరి తురుము కూడా అందులోనే వేసుకోవాలి. అందులో వేసుకున్నాక మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి పాకం వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. ఇలా మనకు పాకం వస్తుంది అనేటప్పుడు అందులో కొంచెం మనం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా మొత్తం పాకం అయితే వచ్చేసింది. పాకం ఇలా వచ్చేటప్పుడు మనం ఇందులో అయితే వంటలు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మొత్తం వంటలు అయితే వేసేసుకుంటున్నాను. వంటలు వేసుకున్నాక గరిటె అనేది అసలు పెట్టకూడదు. ఇలా మొత్తం నేను చూపించే విధంగా కుదుపుకోవాలి. గరిటె పెట్టినట్లయితే వంటలు అయితే ఈడిపోతాయి కదా, అందుకోసమని అనేసి ఇలా మొత్తం పాకం అంతా కలిసినాక ఇంకా మరిగిన పాలు అయితే ఇందులో వేసేసుకున్నాను. మొత్తం ఇలా వేసుకున్నాక అవి మరిగే లోపు ఇక్కడ నేనైతే ఒక బౌల్లో బియ్యం పిండి అయితే తీసేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ వరకు. అందులో వాటర్ వేసి పలచగా కలిపేసుకుంటున్నాను. ఇది ఎందుకు అంటే పాలు అనేవి పలచగా ఉన్నాయి కదా, అవి మరిగినాక ఈ బియ్యం పిండి అనేది అందులో వేస్తే కొంచెం థిక్నెస్గా మారుతుంది. అందుకోసమని అనేసి థిక్నెస్గా కాకుండా చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇదిగోండి, మా వంటలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. దేవుడి కోసం అయితే దేవుడి కోసం నైవేద్యం అంతా చేసుకున్నాక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కోసం నేనైతే చిన్నగా డెకరేట్ అయితే చేసుకుంటున్నాను. అంత హడావిడి ఏమీ చేయలేదు ఈసారి, ఎందుకంటే టైం అయిపోతుంది కదా అని అనేసి. ఇంకా తర్వాత ఇక్కడ నేను ద్వారాలకైతే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. మార్నింగే పెట్టుకుందామని అనుకున్నా కానీ ఫుల్గా వర్షం పడుతుంది కదా, అసలు ఉంటాయో లేకపోతే పోతాయో ఏమో అని అనేసి ఇంక నేనైతే అన్ని పనులైనాక ద్వారాలకైతే బొట్లు పెట్టుకున్నాను. ఇక్కడ ఇంట్లో కూడా నేనైతే ముగ్గు అయితే వేసుకున్నాక ఇంకా ద్వారాలకి నేను తోరణాలు అయితే కట్టేసుకుంటున్నాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ క్లైమేట్ చల్లగా ఉంది, పువ్వులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, దండలు అయితే చాలా చాలా అందంగా అనిపించాయి. నేనైతే ఇక్కడ ఇంకా ద్వారాలకైతే దండలు అయితే కట్టేసుకుంటున్నాను. ఇంకా మరి ఆ మామిడాకులు ఉంటాయి కదా, మామిడాకుల తోరణం కూడా కట్టేసుకున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో ద్వారం అయితే. నాకు ఇలా ఉంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇంట్లో కూడా మా దేవుడి మందిరానికి చిన్న దండ అయితే కట్టుకున్నాక ఇంకా మా వినాయకుడు అయితే వచ్చేసారనమాట. వినాయకుడిని మీకు చూపిస్తున్నాను. ఇంకా మార్నింగ్ వెళ్ళి తీసుకుని వచ్చారు. ఫుల్గా వర్షం పడుతుంది కదా, ఇంకా పెద్ద పెద్దవి ఏమీ లేవు అని అనేసి ఇంకా చిన్నదే తీసుకుని వచ్చారు. ఏమైతే ఏంటి, దేవుడే కదా అని అనేసి ఇంక ఇక్కడ గరికి నేను ఇలా కట్టలు కట్టేసుకొని ఇంక ఇలా నేనైతే డెకరేట్ చేసుకున్నాను. చాలా చాలా బాగుందని అన్నారైతే మా వారైతే. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అసలు ఏం చేయాలి గరికితే అనుకున్నాను, కానీ ఇలా అయితే నాకు ఐడియా వచ్చిందనమాట. ఇంక నేనైతే మొత్తం పూజ అయితే సర్దుకున్నాను. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. చిన్నగా చేసుకున్న చాలా అందంగా ఉందని అనిపించింది. ఇంక నేనైతే ఇంకా శారీ కట్టేసుకొని వచ్చేసాను అనమాట. వచ్చేసి ఇంకా పిల్లలతో బుక్స్ అన్నీ పెడతారు కదా పిల్లలవి. ఇంకా నేనైతే బుక్కి బొట్టు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మా అబ్బాయి అయితే ఇంకా నేను దీపం పెడతానమ్మా అని అనేసానంటే ఇంకా దీపం అయితే పెట్టించాను. మా అబ్బాయికి వినాయక చవితి అంటే చాలా చాలా ఇష్టము. పెద్ద బొమ్మ తీసుకొని రావాలి, మంచిగా చేసుకోవాలి అని అనేసి చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇష్టాన్ని ఈసారి వర్షం వల్ల కొంచెం వాడికి మూడ్ ఆఫ్ అయ్యిందనమాట. ఈ నెక్స్ట్ ఇయర్ మంచి చేసుకుందాం లేనా అని అనేసి నేనైతే చెప్పాను. ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయితే అయ్యిందండి. ఏకదంతాయ విద్మహి వక్రతుండాయ ధీమహి ఓం తందో దంతి ప్రచోదయాత్. ఓం విఘ్నేశాయ నమః. ఓం విఘ్నేశాయ నమః.
ఇదంతా అయ్యేసరికి 11:30 అలా అయిపోయింది. మా వారు ఆఫీస్కి అయితే టైం అయిపోతుందని అనేసి ఇంకా కంగారు పెడితే ఇంకా నేనైతే పులిహోర అయితే కలిపేసుకుంటున్నాను. నిమ్మకాయ పులిహోర అనమాట, తొందరగా అయిపోద్ది కదా అని అనేసి ఇంకా మా వారికి అయితే బాక్స్ పెట్టేశాను. మా వారు వెళ్ళిపోయినాక నేనైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా అని వంటలు అయితే టేస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగున్నాయి, నాకు చాలా ఇష్టం అనమాట ఈ వంటలు అనేవి. మా అబ్బాయి కూడా ఒక 2-3 టైమ్స్ అయితే తిన్నాడు, వాడికి కూడా చాలా చాలా ఇష్టము. ఇంకా ఇదంతా అయిపోయినాక ఇంకా టైం అయితే 12:30 అలా అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం లంచ్కి ఏమీ చేయలేదు అని అనేసి ఇక్కడ కారంగా టమాటా పచ్చడి అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే బయట అయితే చల్లగా ఉంది కదా, ఇంకా కారంగా పుల్లగా ఇంకా టమాటా పచ్చడి అయితే బాగుంటుంది కదా అని అనేసి ఇంక ఇక్కడైతే టమాటా చట్నీ అయితే చేసేసుకుంటున్నాను. టమాటా చట్నీ అనేది ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు అనేది నాకైతే కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. నాకైతే చాలా చాలా ఇష్టము. అన్ని పప్పులు వేసుకొని తాలింపు పెట్టుకుంటే మధ్యలో తినేటప్పుడు చాలా బాగుంటుంది కదా అని అనేసి ఇంకా పచ్చడి ఇంకా అవ్వగానే ఇంక ఇక్కడ అరిటాకు భోజనం చేస్తున్నాము. అరిటాకులు అనేవి ఎక్కువ తీసుకుని వచ్చారు, ఇంక ఇక్కడ అరిటాకులు తింటున్నాము. ఇప్పుడైతే ఈవినింగ్ 5:30 అయింది. నేనైతే ఇంకా రెడీ అయిపోయాను, నేను మా అబ్బాయి. మార్నింగ్ నుంచి నేనైతే థర్డ్ సారీ అయితే ఇప్పుడు కట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఒకటి కట్టుకున్నాను, తర్వాత పూజ దగ్గర ఒకటి కట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాను అనమాట. ఎందుకు అని అంటే మధ్యాహ్నంది కట్టుకోవచ్చు పూజ దగ్గర కూర్చునేది, అది కొంచెం నాకు కంఫర్ట్ లేదు, పట్టు సారీ కదా కొంచెం కంఫర్ట్గా లేదు, అందుకోసం అనేసి అది ఇంకా విడిచిపెట్టేసి ఇదైతే కట్టేసుకున్నాను. ఇప్పుడైతే మేము పార్క్లో ఇంకా వినాయకుని పెడతారు కదా, అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట. నేను మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అందరం కలిసి. బయట అయితే క్లైమేట్ చల్లగా ఉంది, వర్షం అయితే తగ్గింది, ఏమో మళ్ళీ రావచ్చేమో, ఎంతవరకు సాధ్యమవుతుందో ఏంటో తెలియదు మేము వెళ్ళడం అనేది. అక్కడ వెళ్ళినాక వీడియో అయితే తీస్తాను, మీరైతే చూడండి. మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చిల్డ్రన్స్ పార్క్ అయితే వచ్చేసాము. ఈ పార్క్లో అయితే చిన్న బుజ్జి గణపతిని పెట్టారు, చాలా చాలా బాగుంది ఈ గణపతి కూడాను. ఇంకా ఇక్కడ ఎవరు ఇంకా రాలేదు, పూజ కూడా ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట. పిల్లలు అయితే పార్క్ కదా ఇంకా మంచిగా ఆడుకుంటున్నారు. ఇంకా అక్కడి నుంచి మేము మా కమ్యూనిటీలో ఉండే పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. ఇంక ఈ ఇయర్ కూడా చాలా చాలా బాగుంది వినాయకుడిని అయితే. ఇక్కడ మా పిల్లలు అయితే గణేశునికి అక్షంతలు వేసుకుంటూ ఇంకా బొట్లు పెట్టుకుంటూ చాలా చాలా హడావిడి చేస్తున్నారు. పిల్లలకి ఇలాంటివంటే బాగా సరదా కదా. ఇంక మేము వచ్చేటప్పటికి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. ప్రసాదాలు అయితే ఈరోజు 5 వెరైటీస్ పెట్టారు. మేమైతే 3 వెరైటీసే తీసుకున్నాము, ఇంక 2 వెరైటీస్ అయితే అయిపోయినాయి అనమాట. అక్కడైతే ఇంకా తినుకుంటూ ఇంకా మేము ప్రసాదాలన్నీ ఇచ్చేసినాక డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యింది, భరతనాట్యం అనమాట. ఎవ్రీడే ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది, చాలా చాలా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ వినాయక చవితి అయితే. ఇంకా మంచిగా మేము తినుకుంటూ ఈ డ్యాన్స్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా అంతా అయిపోయినాక మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పటికే 9:30 అలా అయింది. ఇంకా అక్కడే ఫుల్గా ఇంకా తిన్నాము కాబట్టి ఇంక ఇంటికి వచ్చినాక ఎవరు ఇంకా మేము ఏమి తినము అని అన్నారు మా వారు, ఇంక మా అబ్బాయి. నాకు కూడా ఇంకేం తినబుద్ధి కావట్లేదు, ఏమి ఉన్నాయి ఏంటేంటి ఉన్నాయి ఏవే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని చూసుకుంటున్నాను ఇక్కడ అనమాట. ఇదేనండి ఈరోజు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? అందరికీ బాయ్ బాయ్.